వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తపోనమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారిని చూసుకుంటే కనుక ప్రస్తుతం అష్టమ శని అనేది మెయిన్గా ఇన్నాళ్ళు బాధించింది 2.5 సంవత్సరాల నుంచి. అష్టమ శని వెళ్ళిపోయింది. అలాగే రాహు ఒకడు అష్టమంలో ఉన్నాడు, కేతు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ మిశ్రమంగా ఉన్నారు. అలాగే శని మటుకు బాగానే ఉన్నట్టు, ఎందుకంటే అష్టమ శని మెయిన్గా వెళ్ళిపోయింది, భాగ్యంలో ఉన్నాడు కాబట్టి. కానీ వ్యయంలో మటుకు గురువు ఉన్నాడు. సో గురుబలం తక్కువగా ఉంది, రాహుబలం తక్కువగా ఉంది, కేతు బలం తక్కువగా ఉంది. ఈ గురుబలం తక్కువగా ఉండడం వల్ల, వ్యయ స్థానంలో ఉండడం వల్ల శుభకార్యాలు ఏవైనా ఉంటే కూడా ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం, డిలే అవ్వడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏడాదికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ ఏడాది తక్కువగా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. సో మానవ ప్రయత్నం 100కు 100 చేయడం, అలాగే దైవబలం బాగా పెంచుకుంటే తప్ప ఈ శుభ ఫలితాలు ఏమి రావు ఈ సంవత్సర కాలం అంతా కూడా. నిజంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి అంటే మహర్దశ అంతర్దశ బాగుందనుకోండి ఒరిజినల్గా జాతకంలో, దాని రీత్యా నడుస్తాయి. కానీ గోచారీత్యా చూసుకున్నప్పుడు మటు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా చెప్పుకోవాలంటే మనకి వ్యయ స్థానంలోనే గురువు ఉండడం చేత శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోస్ట్ పోన్ అయ్యేందుకు అవకాశం ఉన్నాయి. అలాగే మెయిన్గా సంతానం విషయం డిలే అవ్వడం, ఆలస్యం అవ్వడం, వివాహమైనా సరే కుదరడం, లేకపోతే తర్వాత చూద్దాం అనడం, అది పెండింగ్ పడిపోవడం, అలా మెల్లగా పోస్ట్ పోన్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే ఉద్యోగం విషయం కూడా అంతే అండి. ఖచ్చితంగా ఈ నెల వస్తుంది అనుకుంటే ఉద్యోగం అది ఎప్పుడో నెక్స్ట్ మంత్కి అయిపోవడం, లేదంటే ఉన్న ఉద్యోగం ప్రాబ్లంలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఈ కర్కాటక రాశి వారికి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు రాశిలో నీచ స్థానంలో ఉన్నాడు. సో ఈ కుజుడు నీచలో ఉండడం వలన ఈ కర్కాటక రాశి యోగకారకుడు కుజుడే అయ్యాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం, డబ్బు ఖర్చు ఏదో విధంగా అయిపోవడం, వెహికల్ కూడా బాగా డబ్బు ఖర్చు అయిపోవడం, మెయింటెనెన్స్ ఇవన్నీ కష్టం అయిపోవడం, ఈ నెల సర్వీసింగ్ చేయించారు, ఈ నెల ఏదో ఒకటి పాడైపోవడం, ఇలాంటివన్నీ అవుతాయి. డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. అలాగే మాట పడటం, ఎప్పుడు అనమాట కూడా ఎవరెవరు మాట మనల్ని అనడం. అలాగే హెల్త్ ప్రాబ్లమ్, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమంటే కూడా ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి, మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎక్కువ ఖర్చులకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఈ నెలలాళ్ళు అయిపోతే కనుక కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది. ఒకసారి కుజుడు నీచత్వం వెళ్ళిపోతే
మళ్ళీ మనకి ఒక 490 డేస్ అంటే ఒక 500 డేస్ దాకా మళ్ళీ ఈ కుజుడు నీచిలోకి రాడు. ఓకే. ఇది మిగతా రాశులకి ఇది కుజుడు నీచిలో వచ్చినా నష్టమే ఉండదు. ఉమ్. కానీ కర్కాటక రాశి, సింహరాశికి మెయిన్గా మెయిన్ రాశి వారికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే కుజుడు కాబట్టి వాడు నీచిలో ఉంటే ఖచ్చితంగా ఆ 45 డేస్ డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం పడేందుకు అవకాశాలు అన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుందని చెప్పుకోవాలి. కొత్తగా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అప్పుల వాళ్ళ బెడద కూడా తప్పదు. కాబట్టి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఈ మాసం అంతా. గురుగారు, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. అంటే ఈ మాసంలో ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే మెయిన్గా ఏంటంటే కుజుడు ఆరోగ్యకారకుడు అండి ఎవరికైనా సరే. ఉమ్. అనుకోకుండా ఈ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా కుజుడు అయ్యాడు కాబట్టి ఆరోగ్యం చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉన్నాయి. ఉమ్. అలాగే ఎవరైనా మేజర్ అంటే సర్జరీకి వెళ్ళాలి అని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ సర్జరీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉమ్. మామూలుగా అయితే 99% చిన్న చిన్న అనారోగ్యాలే ఉంటాయి. ఎవరికైనా సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా ఈ మాసమే సర్జరీ జరిగేందుకు అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా జరిగేందుకు అవకాశం. ఎందుకంటే కుజుడు యాక్సిడెంట్ ప్రోన్. యాక్సిడెంట్స్ జరగడానికి గల కారణం హారోస్కోప్లో కుజుడే అండి. సో అలాంటి కుజుడే నీచలో ఉన్నాడు కాబట్టి ఈ రాశిలోనే ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా నడపడం, వెహికల్ ఎవరికి ఇవ్వకుండా ఉండడం, మనమే జాగ్రత్తగా వెనకాల కూర్చోవడం, ఏదోటి కొంచెం ఈ నెలలాళ్ళు దాటిపోతే మళ్ళీ ఒక 500 డేస్ దాకా మళ్ళీ కుజుడు నీచిలోకి రాడు. సో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించేందుకు అవకాశం ఉంది. అవకాశాలు అంటే మనం అవకాశం ఉంది అని కనిపిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. ఉమ్. సో మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగస్తుల మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఉద్యోగ స్థానాధిపతి అంటే మెయిన్గా శని ఉద్యోగ కారకుడు అండి, ప్రొఫెషన్ కారకుడు కూడా. అలాంటి శని మనకి భాగ్యస్థానంలో బాగున్నాడు కాబట్టి, అష్టమ శని వెళ్ళిపోయింది కాబట్టి ఆల్రెడీ జరగాల్సిన బ్యాడ్ అంతా మేజర్ బ్యాడ్, డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పాడటం, ఉమ్. విపరీతమైన అప్పులు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ అష్టమ శనిలో జరిగిపోయాయి మన 31 మార్చి దాకా. సో అవన్నీ జరిగిపోయి ఇప్పుడు దేవుడి దల్ల బయటపడ్డారు కాబట్టి ఉద్యోగస్తుల మటుకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? ముఖ్యంగా మెయిన్గా మనకి కుజుడే నీచలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలాళ్ళు కూడా ఉమ్. కుజుడు సంబంధించిన పరిహారాలు పాటిస్తే బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ఈ నెలలాళ్ళు కూడా ఈ 4 వారాలు కూడా ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. వీలైతే కనుక కుజుడికి 7000 సార్లు జపం చేయించి కేజింపో కందిపప్పు, ఒక రెడ్ లుంగి, ఒక 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక ఈ దోషం అంతా తొలగిపోతుంది. అలాగే ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి పద్మారావు నగర్లో. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం మీ పేరు, నక్షత్ర, గోత్రనామాలతో చేయిస్తే మంచిది. ఎందుకంటే అండి ఓన్లీ కుజుడే నీచలో ఉన్నాడని కాదు, అష్టమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు. అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం, అలాగే ఆడవాళ్ళకి మాంగళ్య స్థానం, అలాగే యాక్సిడెంట్స్ స్థానం. ఈ 3 స్థానాలు కూడా అష్టం అనమాట. ఆ అష్టమంలో రాహు ఉండడం కొంచెం బ్యాడ్ అండి. ప్లస్ కుజుడు కూడా అష్టమ దృష్టితోటి రాహుని చూస్తున్నాడు కూడా. సో ఈ నెల కొంచెం ఆరోగ్యం కానీ, యాక్సిడెంట్ ప్రోన్ కానీ ఇలాంటివి ఏదైనా మేజర్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ స్కందగిరి టెంపుల్లో హోమం మరియు అభిషేకం మన పేరు, గోతనామాలతోటి ప్రతి మంగళవారం చేస్తారు. 7:30 to 10:30, 2000 టికెట్ అని. మండే రోజు సాయంత్రం లోపల మనం టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తే మంచిది. 7:30 to 10:30 అక్కడ చేయించుకుంటే కనుక ఈ దోషం మొత్తం తొలగిపోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.